मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले। मेरा ये चैनल सब्सक्राइब करें। హాయ్ గాయ్స్, మీకోసం అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చానండి. ఇదైతే విప్రో నుంచి అయితే విడుదలైందండి. ఈ విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మీద అయితే వీరైతే విడుదల చేశారండి 2024 లోనే. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 15th సెప్టెంబర్ వరకు అయితే మీరు అనేది అప్లై చేసుకోవచ్చండి. నేను బయోలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. బయోలో వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీ ఏంది టోటల్ చూసిన తర్వాత మీరైతే క్లిక్ చేసి మీరైతే అప్లై అనేది చేయండి. ఎలా అప్లై చేయాలో అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను ఇలా చేయాలి కూడా నేను మీకు అనేది ప్రొవైడ్ చేస్తానండి. డెడ్ లైన్ వచ్చేసి సెప్టెంబర్ 15th వరకు అనేది ప్రొవైడ్ చేశారండి. సిటీసీ వచ్చేసి వీళ్ళు పర్ మంత్ 15,488 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. శాలరీ వచ్చేసి మీకు ఇంత ఉంటుంది. సెకండ్ ఇయర్ లో 15,000 ప్లస్ 488 ఈఎస్ఐ అని ప్రొవైడ్ చేస్తున్నారు స్టిపెండ్ గా. అండ్ థర్డ్ ఇయర్ లో 17,000 ప్లస్ 553 అనేది ఈఎస్ఐ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ ఇయర్ లో మీకు 19,000 ప్లస్ 688 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోర్త్ ఇయర్ లో 23,000 అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మీకు ఇంకో బోనస్ గా అడిషనల్ గా మీకు జాయినింగ్ బోనస్ 75,000 అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా మంచి అవకాశం అండి. మీరైతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి అండ్ 12th కూడా పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ లో కూడా మీకు 60% అంటే 6.0 CGPA వచ్చి అయితే మీకు ఉండాలండి. ఇయర్ ఆఫ్ ప్రాసెసింగ్ అయితే వీరు 2023 అండ్ 2024 అయితే వీరైతే కన్సిడర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే BCA అనేది చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్ లో. అండ్ వేరే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ BSc ఎలిజిబుల్ స్ట్రీమ్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్. ఈ ఏదైనా సబ్జెక్ట్స్ మీ గ్రాడ్యుయేషన్ లో ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ అండి. మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ మీరు 10th కానీ 12th కానీ ఓపెన్ స్కూల్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా కూడా మీరైతే అలౌడ్ అండి. మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీకైతే ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేవి ఏముండద్దండి. 6th సెమిస్టర్ కానీ అన్ని క్లియర్ అయి ఉండాలి. 2023, 2024 ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ లో మాక్సిమం 3 years వరకు గ్యాప్ అనేది మీరు అలౌ చేస్తున్నారండి. మాక్సిమం వరకు 3 years వరకు ఎవరైనా కూడా గ్యాప్ ఉన్నా కూడా వీళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 3 years గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా కంప్లీట్ అయి ఉండాలండి. నెక్స్ట్ వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది. HR డిస్కషన్ ఉంటుంది. తర్వాత వీళ్ళైతే జాబ్ అనేది మీకు ఇచ్చేస్తారు. ఆన్లైన్ అసెస్మెంట్ లో ఏమేమి ఉంటుందంటే వెర్బల్ 20 minutes వెర్బల్ 20 minutes ఉంటుంది. 20 questions ఇస్తారు. అనలిటికల్ లో 20 minutes ఇస్తారు. 20 questions ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో మీకు 20 minutes ఉంటుంది. 20 questions ఇస్తారు. రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ లో 20 minutes ఉంటుంది. 20 minutes లో మీరైతే ఒక పేజ్ అనేది మీరు రాయాల్సి అనేది ఉంటుందండి. ఒక డిస్కషన్ ఏదైనా టాపిక్ ఇస్తే దాని గురించి రాయాల్సి అనేది ఉంటుంది. ఇంకా వీళ్ళ సర్వీస్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 60 months వరకు అయితే మీరైతే సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. అంటే 6 months 5 years వరకు అయితే మీరు ఇందులోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎవ్రీ ఇయర్ కూడా మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది అవుతూ ఉంటుంది. మీకు ఈ ఎక్స్పీరియన్స్ తోని బయటకు ఒకవేళ ఇందులో జాబ్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ తోని బయటకు వస్తే మీకైతే చాలా ఆపర్చునిటీస్ చాలా బాగుంటుందండి. హై పే అనేది చేస్తారు. చాలా మంచి అవకాశం అండి. అప్లై చేయండి. నేను బయోలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీని గురించి ఇంకెవరికైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. నేను తప్పకుండా మీకు అనేది క్లియర్ అనేది చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేటివి నేను ముందు ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చందు ఇన్ఫో ఛానల్.